సందీప్ రెడ్డి వంగ ప్రభాస్‌తో 'స్పిరిట్' మూవీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ హీరోయిన్ విషయంలో ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. ఫస్ట్ ఏమో దీపికా పదుకోన్ హీరోయిన్ అని చెప్పారు. కానీ దీపిక ఈ సినిమా చేయడానికి చాలా కండిషన్స్ పెట్టారని, అవి సందీప్‌కి నచ్చలేదని, అందుకే దీపికను తీసేసి ప్రీతి డిమ్రీని హీరోయిన్ గా ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఉన్న దాని ప్రకారం ఆ కండిషన్స్ ఏంటంటే దీపిక రోజుకి 6 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తుందట. 20 crores రెమ్యూనరేషన్ ప్రాఫిట్స్ లో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారట. తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి కూడా ఒప్పుకోలేదట. ఒకవేళ షూటింగ్ లేట్ అయితే ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇవ్వాలని దీపిక డిమాండ్ చేశారట. కానీ కొన్ని ఆర్టికల్స్ మాత్రం దీపికని సపోర్ట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. దీపికకు రీసెంట్ గానే బేబీ పుట్టింది కాబట్టి ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ కావాలని అడిగారని, హీరో ప్రభాస్ కి 200 crores ఇస్తున్నారు, హీరోయిన్ 20 crores అడగడంలో తప్పేంటి అని, ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని, అందుకే దీపిక ఈ సినిమా చేయడం లేదని ఆర్టికల్స్ లో ఉంది. వీటికి రియాక్ట్ అవుతూ సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఎవరి పేరు మెన్షన్ చేయలేదు, కానీ దీపికని ఉద్దేశించి ఆ ట్వీట్ చేశారని అందరూ అనుకుంటున్నారు. ఆ ట్వీట్ లో ఏముందంటే, నేను ఒక యాక్టర్ కి స్టోరీ నరేట్ చేసేటప్పుడు 100% నమ్మకంతో చేస్తాను. మా మధ్యలో ఒక అన్సెడ్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ ఇలా యంగ్ యాక్టర్స్ ని తొక్కేయాలని, నా స్టోరీని లీక్ చేయడం ద్వారా మీ నిజమైన క్యారెక్టర్ ఏంటో బయటపడుతుంది. ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే? ఈ సినిమా కోసం నేను ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాను. ఒక ఫిల్మ్ మేకర్ గా నేను పడే కష్టం మీకు అర్థం కాదు. ఒక పని చేయి, నెక్స్ట్ టైం స్టోరీ మొత్తం లీక్ చేయి, నాకేం ఫరకూడదు. #dirtyprgames అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో అందరికీ అసలు ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చింది. ఈ ఇష్యూలో దీపికదే తప్పుందని అందరూ తెలుసుకున్నారు. ఇలా ఒక యాక్టర్ ని అండ్ డైరెక్టర్ ని టార్గెట్ చేసి సినిమా స్టోరీని లీక్ చేసి వాళ్ళ పిఆర్ టీమ్స్ తో మూవీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలా చేసి ఏదో సాధించారని వాళ్ళు అనుకోవచ్చు, కానీ సందీప్ రెడ్డి వంగకి ఈ కాంట్రవర్సీలు కొత్తేం కాదు. ఇంకా ఈసారి ప్రభాస్ తో సినిమా. ఇలాంటి కాంట్రవర్సీలు ఎన్ని వచ్చినా ఏం ఫరకూడదు. ఈ కాంట్రవర్సీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.